హే గాయ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు బంపర్ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ కోర్స్ అండి. ఫుల్ క్లాసెస్ పీడిఎఫ్ టెస్ట్ సిరీస్ ₹699కి అందిస్తున్నామండి. బైలింగ్వల్లో ఉంటుంది. అంతేకాకుండా మెగా టెస్ట్ సిరీస్ A to Z కంప్లీట్ సిలబస్లో భాగంగా దాదాపుగా 30,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ అందిస్తున్నామండి. 1 year వ్యాలిడిటీతో ₹249 మాత్రమే. ఇవి రెండు కూడా మన యాప్లో ఉన్నాయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ముందుగా డెమో చూసి మీకు నచ్చితే వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్, ఎట్ ద సేమ్ టైం ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని కూడా మనము ఈ మోడల్ పేపర్లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం రీసెంట్ కరెంట్ అఫైర్స్ని కూడా దీంట్లో యాడ్ చేయడం అయితే జరిగింది. సో గైస్, రెగ్యులర్గా ఫాలో అవ్వండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ కూడా డౌన్లోడ్ చేయండి. ఏ విధంగా డౌన్లోడ్ చేయాలని చాలామంది అడుగుతున్నారండి. డిస్క్రిప్షన్లో ఈ యొక్క వీడియో టైటిల్ పైన క్లిక్ చేయగానే డిస్క్రిప్షన్ వస్తుంది. అక్కడ క్లిక్ టు డౌన్లోడ్ అని ఉంటుందండి. దానిపైన క్లిక్ చేయగానే మనకి అఫీషియల్ మన వెబ్సైట్కి అయితే వెళ్తుంది. ఆ వెబ్సైట్లో ఒకసారి చూడండి క్లియర్గా. చూడగానే స్టార్టింగ్లోనే మీకు క్లిక్ టు డౌన్లోడ్ పీడిఎఫ్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది. అన్నీ కూడా అదే విధంగా చేయండి, ఓకేనా? సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1. 17వ ప్రవాసీ భారతీయ దివాస్ జనవరి 8 నుండి 10 వరకు ఎక్కడ జరిగింది? 17వ ప్రవాస భారతీయ దివాస్ ఎక్కడండి? ఇండోర్లో జరిగింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరగడం అయితే మనము చూడవచ్చు. మరి ఒక ప్రవాస భారతీయ దివాస్ 1915వ సంవత్సరంలో జనవరి 9 గాంధీజీ గారు దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చినందుకు గాను మనం 2015వ సంవత్సరం నుండి ఈ యొక్క దినోత్సవాన్ని అయితే జరుపుకుంటూ ఉన్నాము, ఓకేనా? చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. 2023 మెన్స్ హాకీ వరల్డ్ కప్ విజేతగా నిలిచినటువంటి జట్టు ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఆస్ట్రియా. ఓకే, ఆస్ట్రేలియా కాదు, ఆస్ట్రియా, యూరోప్ కంట్రీ, నెదర్లాండ్ పైన గెలవడం అయితే మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ట్రాన్స్ పసిఫిక్ వాణిజ్య ఒప్పందము ఏ దేశాన్ని దూరంగా పెట్టేందుకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 10వ వంతు ప్రాతినిధ్యం వహిస్తున్న 11 దేశాలు కుదుర్చుకున్నాయి? ట్రాన్స్ పసిఫిక్ వాణిజ్య ఒప్పందము ఏ దేశాన్ని దూరంగా పెట్టేందుకు 11 దేశాలు కలిసి కుదుర్చుకున్న ఒప్పందము ఏంటండి? 3వది ఆప్షన్ 2, అమెరికా. నెక్స్ట్ వన్. 2022 ఫీఫా వరల్డ్ కప్లో గోల్డెన్ బాల్ అవార్డు పొందిన వారు ఎవరు? గోల్డెన్ బాల్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి, మెస్సీ. ఓకే, మెస్సీకి రావడం అయితే మనం చూడవచ్చు, లియోనల్ మెస్సీ. క్వశ్చన్ నెంబర్ 5. 2026 ఫుట్బాల్ ప్రపంచ కప్ను ఏ దేశంలో నిర్వహించనున్నారు? ఏ దేశంలో అండి? ఆప్షన్ 1, యుఎస్ అంటే అమెరికా, మెక్సికో, కెనడా. 3 దేశాలు కూడా ఈసారి సంయుక్తంగా నిర్వహిస్తున్నాయండి 2026. మరి రీసెంట్గా జరిగినటువంటి 2022లో జరిగినటువంటి టోర్నమెంట్ ఫుట్బాల్ ఫీఫా వరల్డ్ కప్ని ఖతర్లో నిర్వహించారు. ఖతర్, ఓకే, అరబ్ కంట్రీ. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో యుద్ధ నాట్యాలు వాటి ప్రదేశాలను సరైన దాన్ని గుర్తించండి. పేరిణి శివతాండవం తెలంగాణ, కలరియపట్టు కేరళ, తాంగ్తా మణిపూర్. ఏది సరైనదండి మరి ఇందులో? ఆప్షన్ 4 అన్నీ కూడా సరైనదండి, ఓకేనా? పేరిణి శివతాండవం కాకతీయుల కాలంలో మరి యుద్ధాలకు వెళ్ళేటువంటి సైనికులను ఉత్తేజపరచడానికి ఈ నృత్యాన్ని చేసేవారండి. నెక్స్ట్ కలరియపట్టు, ఇది ఒక యుద్ధ కళ, కేరళలో ప్రసిద్ధి. తాంగుతా అనేది కూడా మణిపూర్ యొక్క సాంప్రదాయ కళగా దీన్ని అయితే మనము చెప్పుకోవచ్చు, యుద్ధానికి వెళ్ళే సమయంలో చేసేటువంటిది. ఓకే, నెక్స్ట్ వన్. వారసత్వ జాబితాలో చేరిన భారతీయ కళలను జతపరచుము. వారసత్వ జాబితాలో చేరిన భారతీయ కళలు: కల్బేరియా నృత్యము, చౌ నృత్యము, ముడి ఆటం. మరి ఇవి ఎక్కడ ప్రసిద్ధి? భారతదేశంలోని ఏ భూభాగంలో ప్రసిద్ధి? చూద్దాం. ముందుగా కల్బేరియా నృత్యము రాజస్థాన్లో ప్రసిద్ధి, చౌ నృత్యము తూర్పు భారతదేశంలో ప్రసిద్ధి, ముడి అట్టము కేరళ, ఓకేనా? సో ఇంపార్టెంట్ క్వశ్చన్ గుర్తుంచుకోవాలి.
ఈ క్రింది గ్రంథాలు రచయితలను జతపరచుము. వజ్జీకుడు, భానుడు, శూద్రకుడు, సోమదేవుడు. వీరి యొక్క ప్రముఖ రచనలు ఏవి మరి క్రింది వాటిలో చూసేద్దాము. ముందుగా వజ్జీకుడు కౌముది మహోత్సవం అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. నెక్స్ట్ భానుడు, ఓకేనా. భానుడు ఏంటండి? స్వప్న వాసవదత్త గ్రంథ రచయిత. నెక్స్ట్ శూద్రకుడు ఎవరండి? మృచ్చకటికాన్ని రచించిన ప్రముఖ కవి శూద్రకుడు. సోమదేవుడు కథా సరిత్సాగరం అనేటువంటి గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథాలపైన ఒక మార్కు కంపల్సరీ అడుగుతున్నారండి, ఓకే, గమనించాలి అందరూ కూడా. నెక్స్ట్ వన్, ఈ క్రింది గ్రంథాలు రచయితలకు సరైన దానిని గుర్తించండి. పురాణాలు, వంశావళి మరియు రాజుల క్రమం, కాళిదాసు కుమార సంభవం, విష్ణు శర్మ పంచతంత్రము. క్రింది వాటిలో సరైనటువంటిది ఏంటండి అంటే అన్నీ కూడా సరైనవే. పురాణాలు, వంశావళి మరియు రాజుల క్రమం తెలియజేస్తాయి. కాళిదాసు కుమార సంభవం అండి, చాలా ఫేమస్. విష్ణు శర్మ పంచతంత్ర కథలు, ఇంపార్టెంట్, నీతి కథలు అని కూడా అంటారు వీటిని. నెక్స్ట్ క్రింది వాటిని జతపరచుము. అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రధాన కార్యాలయం, అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ కార్యాలయం, ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ కార్యాలయం, ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం నైరోబి. మరి క్రింది వాటిని సరైన క్రమంలో జతపరచండి అని అడుగుతున్నారండి. చూద్దాం. ముందుగా మనం చూసినట్లయితే అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉందండి? ఆప్షన్ ఏ వాషింగ్టన్ DC అమెరికాలో కలదు. నెక్స్ట్ చూసినట్లయితే అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ కార్యాలయం జెనీవాలో ఉంది, జెనీవా. నెక్స్ట్ ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ కార్యాలయం వియన్నా ఆస్ట్రియాలో ఉంది. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం కార్యాలయం నైరోబి కేనియాలో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లేదా ఐక్యరాజ్యసమితి 2019వ సంవత్సరాన్ని ఏ సంవత్సరంగా గుర్తించిందండి? ఆన్సర్ ఆప్షన్ 2 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఇండోజీనియస్ లాంగ్వేజెస్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో కొంకణ్ రైల్వేకు సంబంధించినది కాదు అంటే విచ్ వన్ ఈజ్ రాంగ్లీ మెన్షన్డ్ అబౌట్ కొంకణ్ రైల్వే? ఆన్సర్ ఆప్షన్ 4 దీన్ని పబ్లిక్ టెండర్ల ద్వారా నిర్మించారనేది తప్పు. ఓకే, దీని పొడవు మొత్తము 760 కిలోమీటర్లు. ఇది మహారాష్ట్ర, గోవా, కేరళ, కర్ణాటకలను కలిగి ఉన్నది. ఇది పశ్చిమ కనుమల మధ్య అనేక లోయలను, బ్రిడ్జ్లను అయితే దాటుకుంటూ వెళ్ళేటువంటిదిగా మనం చెప్పుకోవచ్చు. చాలా చాలా ఫేమస్ అండి. దీన్నే కొంకణ్ రైల్వే అనే పేరుతో పిలుస్తారు. పబ్లిక్ టెండర్లు కాదండి, ఇదొక ప్రైవేట్ యాజమాన్యంలో నడిచేటువంటి రైల్వేగా చెప్పుకోవచ్చు అండి. భారతదేశంలో మొట్టమొదటిది. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్ ఆసియన్ రైల్వే లింకింగ్ ప్రాజెక్ట్ దీని మధ్య ఉంది. ట్రాన్స్ ఆసియన్ రైల్వే లింకింగ్ ప్రాజెక్ట్ దేని మధ్య ఉందండి? ఆప్షన్ 1 సింగపూర్ మరియు ఇస్తాంబుల్ మధ్య ఉంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇస్తాంబుల్ ఎక్కడ ఉంటుందండి? టర్కీ రాజధాని అండి. ఓకే, నెక్స్ట్ వన్, భారతదేశంలో ఎవరు చేసిన పరిశోధన ఫలితాన్ని ధృవపరిచిన రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటాం. జాతీయ సైన్స్ దినోత్సవము 14వ ఆప్షన్ చూడండి. చంద్రశేఖర వెంకటరామన్ గారి యొక్క అంటే సివి రామన్ అండి. ఓకే, సివి రామన్ గారి యొక్క పరిశోధనను జరిపినటువంటి రామన్ ఎఫెక్ట్ అనే దాన్ని కనుగొన్న రోజును జాతీయ సైన్స్ డేగా నిర్వహించుకుంటాం. మరి జాతీయ సైన్స్ డే ఏ రోజున జరుపుకుంటామని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఓకే, నేషనల్ సైన్స్ డే తెలిస్తే కంపల్సరీగా ఆన్సర్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా, లేదా నేషనల్ సైన్స్ డే అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తాను మీకు. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్, నక్షత్రాలపై చేసిన పరిశోధనకు గాను 1983లో నోబెల్ బహుమతి పొందిన వారు ఎవరండి? సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ గారు. ఓకే, సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ గారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్,
దేశంలో ఆసియా సింహం రక్షిత ప్రాంతం ఏది? ఆసియా సింహాలు కేవలం మన భారతదేశంలో మాత్రమే కనిపిస్తాయండి మనకి. ప్రపంచంలో ఇంకెక్కడా కూడా కనిపించవు. మరి వీటిని సంరక్షించబడుతున్నటువంటి ప్రాంతము ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ 1 గిర్ అడవులు. ఓకేనా? గిర్ అడవులు గుజరాత్లో ఉంటాయండి ఇవి. ఓకే, గుజరాత్లో. నెక్స్ట్, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ చిహ్నం ఏది? వరల్డ్ వైడ్ ఫండ్ నేచర్ చిహ్నము ఏది? ఆప్షన్ 2 అండి, పాండా. ఓకే, పాండా. నెక్స్ట్ వన్, హృదయ్ అనేటువంటి పథకం దేనికి సంబంధించింది? హృదయ్ అనేటువంటి పథకము ఆన్సర్ గ్రామీణాభివృద్ధికి సంబంధించినదిగా చెప్పుకోవచ్చు. రాజీవ్ ఆవాస్ యోజన అనేది ఎవరికి ఉద్దేశించి ప్రారంభించారు? రాజీవ్ ఆవాస్ యోజన పట్టణ గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి పథకం అండి. పట్టణాల్లో నివసిస్తున్న ప్రజలకు, పక్కా ఇల్లు లేనటువంటి ప్రజలకు గృహ నిర్మాణానికి సంబంధించిన పథకమే రాజీవ్ ఆవాస్ యోజన. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఈ క్రింది మంత్రిత్వ శాఖలు వాటి సంస్థలను జతపరచుము. వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఎరువుల మంత్రిత్వ శాఖ, అర్బన్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ. సో చూద్దామండి మరి వన్ బై వన్. ముందుగా వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆన్సర్ వచ్చేసి కర్ణాటక ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ వస్తుందండి దీని కిందకి. ఎరువుల మంత్రిత్వ శాఖ నేషనల్ ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వస్తుంది. అర్బన్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ క్రిందికి నేషనల్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ క్రిందికి వస్తుంది. ఓకే, ఇంపార్టెంట్. విద్యుత్ మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తున్న సంస్థలలో సరి అయిన దాన్ని గుర్తించండి. విద్యుత్ మంత్రిత్వ శాఖ ఎన్టీపీసీ లిమిటెడ్, నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్, ఎన్ఎల్సి తమిళనాడు పవర్. 21వది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఏ మరియు బి మాత్రమే సరైనదండి. ఓకేనా? నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇది. ఓకేనా? ఇది విద్యుత్ మంత్రిత్వ శాఖ క్రిందకి రాదు. ఓకే, ఎన్హెచ్పిసి ఇది, ఎన్టీపీసీ కాదు, ఎన్హెచ్పిసి నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్, నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ రెండు కూడా విద్యుత్ మంత్రిత్వ శాఖ క్రిందకే వస్తాయి. 1986 ఏప్రిల్లో సంభవించిన చెర్నోబిల్ సంఘటన దేనికి సంబంధించిందండి? చెర్నోబిల్ ప్రపంచ చరిత్రలో అతి పెద్ద అణు దుర్ఘటనగా దీన్ని మనం చెప్పుకుంటామండి. ఓకేనా? ఏంటి మరిది? ఆన్సర్ ఆప్షన్ 3 కిరణ ధార్మిక కాలుష్యము లేదా రేడియో ధార్మిక కాలుష్యము. ఓకేనా? ఉక్రెయిన్లో ఉన్నటువంటి అణు విద్యుత్ కేంద్రము బ్లాస్ట్ అవుతుందండి. చాలామంది మరణించడం అయితే జరుగుతుంది. అది రష్యాలో ఉండే, సోవియట్ రష్యాలో ఉండే ఉక్రెయిన్ కూడా. సో విడిపోయిన తర్వాత ఉక్రెయిన్గా మారింది కాబట్టి ఉక్రెయిన్గా మనం ఆన్సర్ చెప్పుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో జల కాలుష్యం వల్ల వచ్చే వ్యాధుల్లో భాగం కానిది. జల కాలుష్యం వల్ల రానటువంటి వ్యాధి సింపుల్గా చెప్పాలంటే కలరా, జాండిస్, మలేరియా, డయేరియా. ఏది కాలుష్యం వల్ల రాదు? నీటి కాలుష్యం వల్ల. 23 ఆప్షన్ 3 అండి. మలేరియా రాదండి. ఎందుకండి? మలేరియా దోమల ద్వారా వస్తుంది. కలరా, జాండిస్, డయేరియా అనేది కలుషితమైన నీరు త్రాగడం వల్ల వస్తుంది. ఓకే, నెక్స్ట్, మైక్రో ప్రాసెసర్ నిర్మాణంలో ఉపయోగపడేది. మైక్రో ప్రాసెసర్ ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ 2 సిలికాన్. ఓకే, సిలికాన్ ఉపయోగిస్తారు. ప్రపంచంలోనే అత్యంత తేలికైన అతి చిన్న ఉపగ్రహాన్ని తయారు చేసిన భారతీయ విద్యార్థి పేరేంటి? ప్రపంచంలో తేలికైన అతి చిన్న ఉపగ్రహం అండి. ఎవరు తయారు చేశారు? ఆప్షన్ 2 రీఫత్ ఫారూక్ అనేటువంటి భారతీయ విద్యార్థి తయారు చేశారు. నెక్స్ట్ వన్, ఇటీవల మన దేశం పాకిస్తాన్ మీద దాడులు చేయడానికి మిరాజ్ 2000 యుద్ధ విమానాలను ఉపయోగించింది. దీనిలో 2000 అంటే ఏంటి? 2000 అంటే ఏంటి? ఆన్సర్ ఇది మోసుకెళ్ళే బాంబుల యొక్క బరువును తెలియజేస్తుందండి. ఓకేనా? మిరాజ్ 2000. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరైన అంశము. రాబర్ట్ హుక్ 1650లో మొదటిసారిగా కణాన్ని కనుగొన్నారు. యాంటోనీ వాన్ లీవెన్ హుక్ 1674లో మొదటగా సజీవ కణాలను గుర్తించారు. రాబర్ట్ బ్రౌన్ 1831లో మొదటిసారిగా కేంద్రకాన్ని కనుగొన్నారు. పై వాటిలో సరైనవి ఏంటి అంటే ఆప్షన్ 4 అన్నీ కూడా సరైనవిగానే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్
క్వశ్చన్. ఓకేనా, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. కణంలో ప్రధాన భాగాలు ఏంటి? కణత్వచము, కణద్రవ్యము, కేంద్రకము. మరి కణంలో ప్రధాన భాగాలుగా ఉన్నటువంటివి ఏంటండి? ఆప్షన్ 4 అన్నీ కూడా సరైనవిగానే మనము గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్. కణానికి ఆకారాన్ని ఇచ్చి కొన్ని పదార్థాలకు మాత్రమే లోనికి పంపే కణం యొక్క భాగం ఏంటి? కణానికి ఆకారాన్ని ఇస్తుంది, కొన్ని పదార్థాలను మాత్రమే కణంలోనికి పంపేటువంటి కణ భాగము. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, కణత్వచము అంటారు. కణత్వచము, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. పెంటియంలను ఏ తరం కంప్యూటర్లలో ఉపయోగిస్తారు? పెంటియం. ఆప్షన్ 3 4వ తరం కంప్యూటర్లలో ఈ యొక్క పెంటియంలను ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్. కంప్యూటర్ ప్రోగ్రాంలను దాచే విధానాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త. కంప్యూటర్లో ప్రోగ్రాంలను దాచే విధానాన్ని ప్రతిపాదించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 4 వాన్ న్యూమాన్ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్. ప్రపంచంలో అతివేగంగా విస్తరిస్తున్న డెల్టా ఏది? దాన్ని ఏర్పరిచిన నది ఏది? ప్రపంచంలో అతి వేగంగా విస్తరిస్తున్న డెల్టా, అది ఏర్పరిచినటువంటి నది. 32. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, సుందర్బన్ డెల్టా, గంగా నది పశ్చిమ బెంగాల్లో ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్, ప్రపంచంలోనే అతి పెద్దది. క్రింది వానిలో సింధు నది గురించి సరైన వాక్యం గుర్తించండి. సింధు నది గురించి అండి. ఓకేనా. 33. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, ABC 3 సరైనవి. చూద్దాం. సింధు నది టిబెట్లోని మానస సరోవరం వద్ద పుట్టింది. హిమాలయాలలోని భారతదేశ 2వ ప్రముఖ నదీ వ్యవస్థ సింధు నది. భారతదేశంలో ఈ నది కేవలం జమ్మూ కాశ్మీర్లో మాత్రమే ప్రవహిస్తుంది. ఓకేనా. జమ్మూ కాశ్మీర్ ఇలా ఉంటుంది కదండి మనకు పైన. సో ఈ జమ్మూ కాశ్మీర్ని ప్రవహించి డైరెక్ట్గా పాకిస్తాన్లో కలిసి పాకిస్తాన్ యొక్క ఓడరేవైనటువంటి కరాచీ వద్ద, ఓకేనా, మరి అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఓకే. ఈ నది పొడవు 809 కిలోమీటర్లుగా ఉంటుంది. అనేది తప్పు, ABC మాత్రమే సరైనవి. ఓకే. నెక్స్ట్. ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న క్రియాశీల అగ్నిపర్వతము పేరేంటి? క్రియాశీల అగ్నిపర్వతం. ఆప్షన్ 4 కీటోఫాక్సీ అంటారండి దాన్ని. కీటోఫాక్సీ, ఇంపార్టెంట్. క్రింది వాటిని జతపరచండి. గుల్జారీలాల్ నందా, AB వాజ్పేయి, VP సింగ్, చంద్రశేఖర్ గారు. మరి భారత ప్రధానులండి వీరంతా కూడా. వీరి యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ. సింపుల్. 35. ఆన్సర్ ఆప్షన్ 3. 1 by 1 చూద్దాం. గుల్జారీలాల్ నందా 2 సార్లు తాత్కాలిక ప్రధానిగా పనిచేశారండి. గుల్జారీలాల్ నందా. నెక్స్ట్. అటల్ బిహారీ వాజ్పేయి UNO అంటే ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగం చేసిన మొదటి వ్యక్తి. నెక్స్ట్. VP సింగ్ మండల్ కమిషన్ను రిపోర్ట్ చేసిన వ్యక్తి VP సింగ్. చంద్రశేఖర్ గారు ఎర్రకోట నుంచి ప్రసంగించని ప్రధానిగా చెప్పుకోవచ్చు. ఎర్రకోట నుంచి ప్రసంగించలేదండి ఒక్కసారి కూడా చంద్రశేఖర్ గారు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. క్రింది అంశాలను పరిశీలించుము. బికారి హటావో, గరీబీ హటావో, జై జవాన్ జై కిసాన్ పై నినాదాలను ఇచ్చిన ప్రధానమంత్రులు ఎవరు? బికారి హటావో, గరీబీ హటావో, జై జవాన్ జై కిసాన్. వరుస క్రమం ఏది అని అడుగుతున్నారు. చూద్దాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఆన్సర్ ఆప్షన్ 1. ముందుగా 1 by 1 చూద్దాం. బికారి హటావో ఇచ్చింది రాజీవ్ గాంధీ. గరీబీ హటావో ఇచ్చింది ఇందిరాగాంధీ. జై జవాన్ జై కిసాన్ ఇచ్చినటువంటి ఇది లాల్ బహదూర్ శాస్త్రి. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో తప్పుగా జత చేసిన దాన్ని గుర్తించండి. తప్పుగా. కావేరీ పట్టణ నిర్మాత కొరికాల చోళుడు. పాండ్యుల్లో అతి గొప్ప రాజు నెడుం జలియన్. చెర రాజుల్లో అతి గొప్ప రాజు సెంగుత్తువన్. ప్రాచీన రాజులలో అతి గొప్ప రాజు తొల్కపియార్. తప్పుగా జత చేసినటువంటిది ఏది అంటే ప్రాచీన చోళ రాజులలో అతి గొప్ప రాజు తొల్కపియార్ అనేది తప్పు, మిగతావన్నీ కూడా సరైనవే. కావేరీ పట్టణ నిర్మాత ఎవరండి? కరికాల చోళుడు. పాండ్య రాజుల్లో గొప్ప రాజు నెడుం జలియన్. చెర రాజులలో అతి గొప్ప రాజు సెంగుత్తువాన్. ఇంపార్టెంట్. క్రింది వాటిని సరిగ్గా జతపరచుము. మొదటి సంగమ పరిషత్తు, 2వ సంగమ పరిషత్తు, 3వ సంగమ పరిషత్తు ఇవి ఎక్కడ జరిగాయి అనేటువంటిది క్వశ్చన్ అండి. చూద్దాం 1 by 1. మొదటి సంగమ పరిషత్తు వచ్చేసి వంజి అనేటువంటి ప్లేస్లో జరిగిందండి. 2వ సంగమ పరిషత్తు తిన్ మదురైలో జరిగింది. 3వది
మదురైలో జరగడం అయితే చూడవచ్చు. తిన్ మదురై, మదురై రెండు కూడా వేరు. ఓకే, నెక్స్ట్ వన్. స్వాతంత్రానికి ముందు భారతదేశంలో పేదరిక అంచనాలను తయారు చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 దాదాబాయి నౌరోజ్ అండి. బ్రెయిన్ థియరీ అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించి భారతదేశంలో పేదరికం ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి. నెక్స్ట్, ప్రచ్ఛన్న నిరుద్యోగుల ఉపాంత ఉత్పాదకత ఏంటి? ప్రచ్ఛన్న నిరుద్యోగుల ఉపాంత ఉత్పాదకత ఆన్సర్ ఆప్షన్ 3 అండి, శూన్యం అండి, ఏమీ కూడా ఉండదు. ఓకే, సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని సో మీకు నచ్చినటువంటి కోర్స్ అయితే తీసుకోవచ్చండి. అందుబాటులో ఉన్నాయన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్లో. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.